అనంత సాయి కృష్ణ గారి 1 డే స్పెషల్ క్లాస్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్కారం అనంత సాయి కృష్ణ గారు. నమస్తే అండి. సో ఇప్పుడు ఆఫ్లైన్ క్లాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఎవ్రీ మంత్ కూడా ఒక క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. లాస్ట్ క్లాస్కి చాలా మంది వచ్చారు, మంచి రెస్పాన్స్ వచ్చింది. నెక్స్ట్ క్లాస్ డీటెయిల్స్ ఒకసారి తెలియజేస్తారు. నెక్స్ట్ అనేది మనకి ఏప్రిల్లో ఉంటుందండి. రైట్ నౌ ఏంటంటే చాలామంది కొన్ని ఇష్యూస్తో బాధపడుతుంటారు. అంటే ఆరోగ్యపరంగా కావచ్చు, లేదంటే డబ్బు పరంగా కావచ్చు, రిలేషన్ పరంగా కావచ్చు. ఈ 3 టాపిక్స్ సంబంధించి ఏ సమస్యతో బాధపడుతున్నా కూడా మీతో మాట్లాడొచ్చు అని గత కొన్ని రోజుల నుంచి సుమన్ టీవీలో చెప్తున్నారు. బట్ ఒక టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేయాలి. చాలామంది ఏంటంటే డబ్బు వచ్చే వరకు చాలా ఔదార్యంగా ఉన్నతంగా ఉంటారు. డబ్బు వచ్చేసిన తర్వాత, సక్సెస్ అయిపోయిన తర్వాత, కోటీశ్వర్లు అయిన తర్వాత ఆ ఉదార భావత్వం అనేది, ఆ భావన అనేది ఉండదు. క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఎక్కడో అంతా నేనే, అంతటా నేనే అనే భావం కలుగుతుంది అని అంటూ ఉంటారు. సంపాదన పెరిగిన తర్వాత, ఒక స్టేట్కి వచ్చిన తర్వాత. సో ఏం చెప్తారు అసలు యాక్చువల్లీ? ఫస్ట్ దీనికి మనము డబ్బుకు దండం పెట్టుకోవాలండి. ఎందుకంటే చూడండి, ఆ మనిషి డబ్బుకు ముందు ఎలాగున్నాడో అదే క్యారెక్టర్ ఉంది. అంటే డబ్బుతో ఆయన దగ్గర డబ్బు లేనప్పుడు ఆయన క్యారెక్టర్లో ఆయన ఉన్నాడు. డబ్బు వచ్చిన తర్వాత క్యారెక్టర్ చేంజ్ అయింది. అంటే అక్కడ మారుతున్నది డబ్బునా లేకపోతే మనిషి యొక్క క్యారెక్టర్ అని మనం తెలుసుకుంటే వ్యక్తి క్యారెక్టర్ మారుతుంది. పెద్దలు అంటుంటారు, డబ్బు ఉన్నప్పుడు రకంగా, లేనప్పుడు రకంగా ఉండకూడదు, ఎప్పుడో రకంగా ఉండాలి. మనుషులు ఎలాగున్నారంటే డబ్బు లేనప్పుడు ఒక రకంగా ఉంటుంది, డబ్బు వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది. అది ఎలాగుంటుందంటే అది సృష్టి విరుద్ధం, ధర్మ విరుద్ధం. అది దానికి ఉంటుంది. కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు అంటారు చూడండి. ఆ విధంగా బళ్ళు ఓడలు అవుతుంటాయి, ఓడలు బళ్ళు అవుతుంటాయి. బట్ మనిషి తెలుసుకోవాల్సింది ఏంటంటే డబ్బు అనేది శాశ్వతం కాదండి. నీ క్యారెక్టర్ ఇంపార్టెంట్. కొంతమంది దగ్గర చూడండి డబ్బు లేకపోయినా వాళ్ళకి క్యారెక్టర్ ఉంటుంది, అంటే వాళ్ళకి ఎథిక్స్ ఫాలో అవుతుంటాయి. కొంతమంది చూడండి వాళ్ళ దగ్గర కోట్లు ఉన్నా కూడా, ఇప్పుడు మీరు అడిగారు డబ్బు వచ్చిన తర్వాత క్యారెక్టర్ చేంజ్ అవుతుంది. డబ్బు ఉన్నా కూడా వాళ్ళకి ఎథిక్స్ ఫాలో అవ్వరు, మన అనేది ఉండదు, తన అనేది ఉండదు, ఒక ప్రేమతత్వం ఉండదు. ఇవన్నీ ఎలా ఉంటుందంటే మనం ప్రతిసారి మాట్లాడుకుంటాం. యూనివర్సల్ కావచ్చు, మనం పూజించే దేవుడు కావచ్చు, ఇవన్నీ స్టోర్ అవుతూ ఉంటాయండి. చూడండి ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి. మీకు హాస్పిటల్స్ ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళే ఉంటారు, ఐసీయూలో కావచ్చు వీళ్ళంతా. ఎందుకంటే కర్మ సిద్ధాంతం అనేది ఎవరు మొదలుపెట్టదు. దానికే డబ్బు లేనప్పుడు ఎలాగుంటామో డబ్బు ఉన్నప్పుడు కూడా అలాగే ఉండాలి. డబ్బు నీ దగ్గర అనుకోకుండా డబ్బు వచ్చినప్పుడు మనం ఇంకా రెస్పెక్ట్గా ఉండాలండి. ఎందుకంటే అనుకోకుండా మన దగ్గరికి డబ్బు వచ్చింది అంటే యూనివర్స్కి మనం ఎలాగ ఉండాలి. మనం కొలిచే నిత్యం దేవుణ్ణి ఏదో ఒక నామస్మరణ చేస్తూ ఉంటాము. నీ నామస్మరణ ఫలించి భగవంతునికి అవకాశం ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు చూడండి ఇంతమంది పేదవాళ్ళు ఉన్నా, మధ్యతరగతి వాళ్ళు ఉన్నా, మన దగ్గరికే డబ్బు వచ్చిందంటే మనం చేయాల్సింది ఏదో ఒక మంచి పని బాకీ ఉందని మనకు మనం అనుకోవాలండి. ఎప్పుడైతే అలా అనుకుంటామో ఆ మనిషి మానసిక ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడు చాలామంది, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, డబ్బు ఉన్నవాడి దగ్గర మనశ్శాంతి ఉంది. ఎందుకంటే ప్రతిదీ డబ్బుతో కొనేయగలం అనుకుంటారు, అది అవాస్తవం. డబ్బు లేని వాళ్ళు మనశ్శాంతిగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బు పట్ల ఎక్కువ, అంటే నా దగ్గర డబ్బు ఉంటే నేను ఇలాగుంటాను, అలాగుంటాను, అది చేస్తాననే భ్రమలు వాళ్ళు ఉండరు. ఎప్పుడైతే ఒక వ్యక్తి దగ్గర డబ్బు ఉంటుందో, అనుకోకుండా డబ్బు వస్తుందో, ఇప్పుడు మీరు చెప్పారు డబ్బు వచ్చిన తర్వాత క్యారెక్టర్ చేంజ్ అవుతుందని, ఆ వ్యక్తిత్వంతో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మానసిక ప్రశాంతత అనేదండి. ఎంత డబ్బు మన దగ్గర ఉందనేది కాదండి, ఆ ఉన్న డబ్బుతో మనం ఎంత మానసిక ప్రశాంతత ఉన్నామనేది ఇక్కడ ముఖ్యం. మీరు అన్నట్టే మంచి పాయింట్ చెప్పారు. యాక్చువల్లీ డబ్బు లేనప్పుడు ఒకలాగా బిహేవ్ చేయడం, డబ్బు వచ్చిన తర్వాత మరొకలాగా బిహేవ్ చేయడం అనేది చాలా మందిలో మనం చూస్తుంటాం నవేడేస్. ఒకవేళ విపరీతమైన డబ్బు మా దగ్గరికి వచ్చింది అనుకోండి, నా బిహేవియర్ ఫర్ ఎగ్జాంపుల్ మారిపోయింది అనుకోండి, తర్వాత డబ్బు కూడా నా దగ్గర నుంచి వెళ్ళిపోద్దా, నా బిహేవియర్కి దూరంగా. ఎందుకంటే మీరు ప్రతిసారి డబ్బును ప్రేమించండి, డబ్బుని ఇష్టపడండి. పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా డబ్బుని గౌరవించండి అని చెప్తూ ఉంటారు. సో ఇది ఎవరు నాకు తెలిసి ఎవరు చేయరు. ఐ థింక్ సో. డబ్బుని గౌరవించాలి, ప్రేమించాలి అని ఎవరు చెప్పరు కూడా. ఇలాంటి చేంజెస్ జరుగుతాయి నిజంగా? ఖచ్చితంగా చెప్తాయండి. నేను అదే చెప్పాను, మనిషికి 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లము, రిలేషన్ ప్రాబ్లము, హెల్త్ ప్రాబ్లము. ఎప్పుడైతే డబ్బు పట్ల వీళ్ళ యొక్క బిహేవియర్ మిస్బిహేవియర్ ఉంటుందో వాళ్ళకి 2 ఫర్దర్గా వస్తాయి. హెల్త్ ప్రాబ్లం ఒకటి, రిలేషన్ ప్రాబ్లం ఒకటి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే డబ్బు ఉన్న వాళ్ళని డైవర్స్ ఎక్కువ జరుగుతుంది. అంటే డబ్బు పట్ల వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ యొక్క బిహేవియర్ రాంగ్ ఉంటుందో ఆటోమేటిక్గా యూనివర్స్ అనేది వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఈరోజు మీరు డైవర్స్ తీసుకుంటే కోర్టుకి వెళ్ళి చూడండి, కోర్టులో కేసులు తీస్తే ఆల్మోస్ట్ డబ్బు ఉన్న వాళ్ళకే ఎక్కువ డైవర్స్ జరుగుతుంది. డబ్బు ఉన్న వాళ్ళకే, ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు, లో క్లాస్ వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవో చిన్నగా ఉంటాయి. మనం బాగా అబ్జర్వ్ చేస్తే డబ్బు ఉన్న వాళ్ళకే పెద్ద పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మనిషి 3 దేన్ని నెగ్లెక్ట్ చేసినా కూడా మిగతా 2 మనిషి పైన ప్రభావం చూపుతారు. అదే కర్మ సిద్ధాంతం. ఓకే.
సో ఏమైనా తీసుకోవాల్సిన సజెషన్స్ కానీ జాగ్రత్తలు కానీ చెప్తారా? ఎందుకంటే కోల్పోయిన తర్వాత మళ్ళీ అది తిరిగి రాదు. ఒక అవును. స్పిరిచువల్ గురువుగా, ఒక ఉన్నత స్థానానికి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి లక్షణాలు ఏ విధంగా ఉండాలి? అదే నేను చెప్తున్నాను, డబ్బు మీ దగ్గర ఈ రోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు అండి. కృతజ్ఞత భావం అనేది వెరీ ఇంపార్టెంట్. మన దగ్గర 10 రూపాయలు ఉన్నప్పుడు ఎలాగ ఉంటామో, 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు కూడా అలాగే ఉండాలి. అప్పుడైతే డబ్బు మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అలాగే రిలేషన్ కూడా. ఇప్పుడు చూడండి, రిలేషన్ ప్రాబ్లమ్ ప్రతి చోట ఎక్కడ ఒకటి జరుగుతుంటాయి. వాళ్ళ పొరపాటు ఇప్పుడు మనకు వాళ్ళ ద్వారా ఏదో ఇబ్బంది కలిగి ఉండొచ్చు, కానీ వాళ్ళు మన దగ్గర ఉన్నారంటే గతంలో వాళ్ళ ద్వారా మనకి ఏదో మంచి జరిగి ఉంటుంది, దాన్ని గుర్తు చేసుకుందా అని చెప్తాను. హెల్త్ కూడా, మనకి హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయి. హెల్త్ బాగున్నప్పుడు అసలు మన బాడీని 1% కూడా పట్టించుకోము. దానికి నేను మా క్లాసులకు వచ్చే వాళ్ళకి ప్రతిసారి చెప్తుంటాను, ఈ క్లాసుల కన్నా ఒక్కదానికి ఒక పేరు పెట్టడం జరిగింది. డబ్బుకు వచ్చేసి అనంత కుబేర క్రియ, హెల్త్కి వచ్చేసి అనంత అమృత క్రియ, రిలేషన్ వచ్చేసి అనంత ఆనంద క్రియ. అంటే మీరు ఎప్పుడైతే హెల్తీగా ఉంటారో హెల్తీకి ఇంకా మీరు డబుల్ కృతజ్ఞత చెప్పండి. అదే ఫ్యూచర్లో నీకు హెల్త్ ప్రాబ్లం రాదు. రిలేషన్ బాగుందనుకోండి, ఎప్పుడు మీకు కృతజ్ఞతతో ఉండండి. ఒక చిన్న సహాయం చేసినా వాళ్ళని ఎప్పుడు అప్రిషియేట్ చేస్తుండండి. అంటే అప్పుడు ఏమంటుంటే యద్దోహం తద్దవుతుంది. మనం ఎదుటి వాళ్ళ పైన ఏ విధమైనటువంటి రెస్పెక్ట్ ఇస్తామో తిరిగి అదే విధంగా మనకు వస్తుంది. సేమ్ ఇదే అప్లై డబ్బు పైన కూడా చేయండి అండి. ఈరోజు నీతో ఒక 10 రూపాయలు ఉంది కదా, దానికి మీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పండి. ఈరోజు నా దగ్గర 100 రూపాయలు లేదని బాధపడకండి. నీ దగ్గర ఉన్న 10 రూపాయలకి ఎప్పుడైతే మనం థ్యాంక్ యూ చెప్తుంటామో ఆటోమేటిక్గా డబ్బు ఏదో ఒక రూపంలో మన దగ్గరకు వస్తుంది. మా క్లాసులకు వచ్చేవాళ్ళకి ఇలాంటి క్యారెక్టర్తో ఉండాలని మనం చెప్తూ ఉంటాం క్లాసులో. సరే, మిమ్మల్ని పర్సనల్గా కలవాలి లేదంటే ఆన్లైన్ క్లాసెస్ గురించి కూడా తెలుసుకోవాలంటే ఎట్లా? మనకి ఆన్లైన్ క్లాస్ వచ్చేసి ఎవ్రీ వీక్ ఒకటి ఉంటుందండి. ఆఫ్లైన్ క్లాస్ అనేది మంత్లీ ఒకటి ఉంటుంది. ఈ క్లాసులకు రావాలి లేకపోతే పర్సనల్గా కలవాలనుకునే వాళ్ళు స్క్రోలింగ్లో మా ఆఫీస్ నెంబర్ ప్లే అవుతుంటుంది, దానికి కాల్ చేస్తే మా ఆఫీస్ స్టాఫ్ అవైలబుల్ వచ్చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే. అనంత సాయి కృష్ణ గారి 1 డే స్పెషల్ క్లాస్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ని సంప్రదించండి.